ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. 50,000 రూపాయల విలువైన 2 పూచీకత్తులు సమర్పించాలి, పాస్పోర్ట్ అప్పగించాలి, ప్రతి వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన కేసు, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లిని పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశారు. జూన్ 26 నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉన్నారు. అయితే ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ పై తీర్పిచ్చింది హైకోర్టు. జిల్లా కోర్టులో 2 సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. దీంతో షరతులకు కట్టుబడి ఉంటానని బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోర్టును కోరారు. ఎన్నికల టైంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.